కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందన్నారు చెల్ల వంశీ చంద్రెడ్డి. గెలిచినా ఓడినా అభివృద్ధి తమ ధ్యేయమన్నారు వంశీ. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన స్వల్ప తేడాతో బీజేపీ నుంచి పోటీ చేసిన డీకే అరుణపై ఓడిపోయారు. నా మీద విశ్వాసంతో, నా మీద నమ్మకంతో నేను గెలిస్తే వాళ్ళ ప్రతినిధిగా పార్లమెంట్లో ఉంటానని నా మీద నమ్మకంతో నన్ను విశ్వసించినటువంటి 3136 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు, అలానే 5,06,147 మంది ఓటర్లందరికీ, 5,06,247 మంది ఓటర్లందరికీ కూడా నేను ప్రత్యేకంగా, అంటే నా మీద విశ్వాసంతో, నా మీద నమ్మకంతో నన్ను ఆశీర్వదించినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎంపీగా గెలిచినా గెలవకపోయినా ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా నా పార్టీ, మా నాయకులు నాకు నేర్పించినారు. కాబట్టి ఈ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా పార్టీ, మా నాయకత్వం అండదండలతోటి కృషి చేస్తానని మహబూబ్ నగర్, పాలమూరు ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ, ఎన్నికలకు ముందు, పోలింగ్ కన్నా ముందు, ప్రచారం ముగియే కన్నా ముందు మేమందరం కూడా పార్టీ తరపున లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గెలిస్తే మేము ఏమేం చేస్తామనేది ఒక మేనిఫెస్టో రూపంలో విడుదల చేయడం జరిగింది. ఇవాళ ఎన్నికల్లో గెలవకపోయినా మాకు శక్తి ఉన్నంత వరకు ఖచ్చితంగా మేమేదైతే మేనిఫెస్టో విడుదల చేసినామో ఆ మేనిఫెస్టో వీలైనంత వరకు, మాకు శక్తి ఉన్నంత వరకు, ఎందుకంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసేవి కొన్ని ఉన్నాయి, వాటిలో కొన్ని లోకల్ బాడీస్ చేసేవి ఉన్నాయి, కొన్ని కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు, నా శక్తి ఉన్నంత వరకు పార్టీ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు వీలైనంత వరకు రానున్న 5 ఏళ్లలో ఆ హామీలు నెరవేర్చే ప్రయత్నము అత్యంత చిత్తశుద్ధితోటి చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే బాగా కష్టపడ్డారో వాళ్ళందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళతో పాటు ఒక కార్యకర్తగా పనిచేస్తానని, పాలమూరు ప్రజలకు సేవ చేస్తూ ఉంటానని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తూ